హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు వాట్సాప్లో ఉన్న వాళ్ళకి మనము బజాజ్ ఫైనాన్స్ ఇచ్చాను. సో బజాజ్ ఫైనాన్స్ ట్రేడ్ చేయాలని స్టాక్ సెలెక్షన్ మనం ఒకరోజు ముందే చేసుకుంటాం. సో ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి స్టాక్ సెలెక్షన్ మస్ట్. సో అన్ని స్టాక్స్లో లైన్లు వేసుకునేసి అన్ని స్టాక్స్లో మనం ఇన్సైడ్ క్యాండిల్ పెట్టి తీసుకుంటామంటే పర్ఫెక్ట్గా ఉండదు. సో ఈరోజు ఈ స్టాక్ మూవ్ ఉంటుంది అని మనం తీసుకుంటాం. సో రీసెర్చ్ చేయడానికి ఒక 3 మెథడ్స్ ఉంది. ఈ స్టాక్స్ ఇలా మూవ్ అవును అనేది రీసెర్చ్ చేయడానికి 3 మెథడ్స్ ఉంది. అదే చాలా ఇంపార్టెన్స్. స్టాక్ సెలెక్షన్ మస్ట్. సో ఆ విధంగా మనం స్టాక్ సెలెక్షన్ చేసుకున్నాము. ఇక్కడ ఒక లైన్ వచ్చింది. ఈ లైన్ దగ్గర ఇక్కడ ఒక అవుట్ సైడ్ క్యాండిల్ వచ్చింది, ఒక ఇన్సైడ్ క్యాండిల్ వచ్చింది, ఒక మినిమం ప్రాఫిట్ వచ్చింది. సో ఈ స్టాక్ సెలెక్షన్ చేసుకునేదానికి నిఫ్టీ 50లో ఒక 2-3 సెక్టార్లు కలిపి మంచిగా మూవ్ అయ్యే స్టాక్స్ మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ స్టాక్స్ అన్నీ డిఫాల్ట్గా మనం ట్రేడ్ చేయకూడదు. ఆ స్టాక్స్ రేపు మూవ్ ఉన్నా లేదా అనేది కొంచెం మనం రీసెర్చ్ చేసుకోవాలి. సో దానికి ఒక 4 స్టెప్స్ మనం చూసుకోవాలి. అప్పుడు మనకి ఈ స్టాక్స్ ఈరోజు బజాజ్ ఫైనాన్స్ మూవ్ ఉంటుంది. సో మనం తీసిన స్టాక్స్ మూవ్ లేకపోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకి మూవ్ ఉంటుంది. సో మూవ్ ఉందా లేదా అనేది మీరు మన యొక్క అన్ని వీడియోలో చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక అవుట్ సైడ్ క్యాండిల్ రావడం ఏంటి, ఇక్కడ ఒక ఇన్సైడ్ క్యాండిల్, కరెక్ట్గా మనం ప్రాఫిట్ వస్తుంది కదా. అప్పుడు ఈ మెథడ్ని మనం మార్చుకోకుండా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాం. సో మీరు కూడా చూస్తూ ఉన్నారు నాతో పాటు. మీరు మీ యొక్క ఎంకరేజ్ వల్ల నేను నా యొక్క అనుభవాన్ని మీతో రోజు షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఆ విధంగా ఇక్కడ ఒక ఇన్సైడ్ క్యాండిల్ వచ్చింది. మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్కి ఈ లైన్ మీద ఒక ఇన్సైడ్ క్యాండిల్ వచ్చింది. సో సెల్ చేసుకున్నామంటే మనకి ప్రాఫిట్, మీద పోయిందంటే మనం బై చేసుకుంటాం. సో కింద వచ్చింది కాబట్టి మనం సెల్ చేసుకుంటాం. సో ఇక్కడ ఒక ఇన్సైడ్ క్యాండిల్ వచ్చింది, దీనికి కింద పోయింది కాబట్టి మనం సెల్ చేసుకుంటాం. దీనికి మీద పోయిందంటే మనం బై చేసుకుంటాం. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలా? ఈ క్యాండిల్ కిందనే మనం పెట్టుకోవాలి. సో ఇది క్లియర్గా మనకి తెలుసుకోవాలి. సో లైవ్ మార్కెట్లో మనం చాలా ఒక కండిషన్స్ మనం అప్లై చేస్తూ ఉన్నామంటే మనం వెంటనే మన ఎంట్రీ ఇవ్వలేము. ఓకేనా ఫ్రెండ్స్? ఆ విధంగా బజాజ్ ఫైనాన్స్లో దీని యొక్క టోటల్ మూవ్ 16,500 రూపాయలు. మీరు లైన్ వేసుకోవచ్చు. మీరు మీ యొక్క యూజ్ చేసే చార్ట్లో లెక్క వేసి చూసుకోండి. సో 5,025 ఈ క్యాండిల్ యొక్కలో. సో మ్యాక్సిమం పోయినలో 4,958. సో దీనిలో ఈ 16,500 రూపాయల్లో ఒక మినిమం ప్రాఫిట్ ఒక 3,000 చేసుకోవచ్చు. సో మనము స్టాక్స్కే రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. స్టాక్స్ అంటే ఈక్విటీ ఉంటుంది, ఫీచర్ ఉంటుంది. మన స్టాక్స్కే రీసెర్చ్ చేస్తున్నాము. దేనికి స్టాక్స్ రీసెర్చ్ చేసుకుంటున్నామంటే, సో 100 స్టాక్ చేసేవాళ్ళు, 50 స్టాక్స్ చేసేవాళ్ళు, 1000 స్టాక్స్ చేసేవాళ్ళు అందరూ ఈ యొక్క లైన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఫీచర్కి ఇచ్చామనుకోండి, ఫీచర్ ఇప్పుడు ఒక లాట్ చేసుకోవాలంటే 50,000 రూపాయలు, 60,000 రూపాయలు కావాలి. స్టాక్స్కి ఇచ్చామంటే మనము 10 స్టాక్స్ చేసేవాళ్ళు, 50 స్టాక్ చేసేవాళ్ళు, 100 స్టాక్ చేసేవాళ్ళు వాళ్ళ యొక్క వసతిగా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అనే దానివల్ల స్టాక్స్లో రీసెర్చ్ చేసి నా యొక్క అనుభవాన్ని మీతో నేను షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో రేపు ట్రేడ్ చేసుకోవడానికి వాట్సాప్లో లైన్ పంపుతాను. మీకు ఎంట్రీ తీయడానికి ఏదైనా డౌట్ ఉండిందంటే ఒకసారి ఒక 2-3 వీడియోలు చూడండి. రేపు మన యొక్క లైన్కి ఎలా రియాక్ట్ అవుతుంది మార్కెట్, ఎంత ప్రాఫిట్ వస్తుంది అనే విషయంతో రేపటి వీడియోలో మీతో నేను మాట్లాడతాను. సో ఒకరోజు వీడియో రాలేదు అంటే 2 రోజులు చేరి నేను ఒక వీడియోగా పెడతాను నేను. సో ఈరోజు ఒకే స్టాక్ వచ్చింది. సో 2 స్టాక్ 3 స్టాక్ చేరి నేను ఒక వీడియోగా పెడతాను. సో ఓర్పుగా చూసినందుకు చాలా థ్యాంక్స్. లైక్ చేసిన వాళ్ళకి, షేర్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మీట్ చేస్తాము. థ్యాంక్ యూ.